అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. చారిత్రక పుష్పగిరి మఠం భూములను కాజేయడానికే ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కల్లూరు రెవెన్యూ పరిధిలో ఉన్న పుష్పగిరి మఠం భూముల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతుంది. పెన్నా నది జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఎంతో విలువైన 150 ఎకరాల భూమిపై స్థానిక కూటమి నాయకుల కన్ను పడింది. ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన భూములను కాపాడాల్సిన కొందరు ప్రజాప్రతినిధులే ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తూ కోట్ల రూపాయల విలువైన మఠం ఆస్తులను కాజేయడానికి చూస్తుండడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుష్పగిరి మఠానికి సంబంధించిన ప్రధాన కార్యకలాపాలు వ్యవహారాలన్నీ కడప జిల్లాలోనే కొనసాగుతాయి. కల్లూరు పరిధిలోని ఈ భూముల వద్ద మఠానికి చెందిన అధికారులు కానీ పూజారులు కానీ ఎవరూ అందుబాటులో లేరు. ఈ పర్యవేక్షణ లోపాన్ని ఆసరగా చేసుకుని కొందరు వ్యక్తులు ఇప్పటికే మఠం భూముల్లో దర్జాగా ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. మరోవైపు మఠం ప్రతినిధులు స్థానికంగా లేకపోవడాన్ని, భూమికి ఉన్న భారీ డిమాండ్ను గమనించిన కూటమి నాయకులు ఎలాగైనా ఈ భూమిని దక్కించుకోవాలని పథకం వేశారు. ఈ విలువైన భూములు తీవ్ర అక్రమాలకు గురవుతున్నాయంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపేలా చేశారు. భూమిని రక్షించే నెపంతో లేదా ఇతర కారణాలు చూపిస్తూ 150 ఎకరాల మఠం భూములను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టేలా లోపాయికారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో కూడా పుష్పగిరి మఠం భూముల వ్యవహారానికి సంబంధించి మరో కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ అత్యంత విలువైన సర్వే నెంబర్ 259లోని భూమిపై అక్రమ ప్రయత్నాలు జరిగాయి. గతంలో సిపిఎం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు 7.71 ఎకరాల భూమిలోకి చొరబడి గుడిసెలు వేయించారు. అయితే ఆ సమయంలో రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి పోలీస్ యంత్రాంగం సహాయంతో రంగంలోకి దిగి అక్రమాలను తొలగించి మఠం భూమిని ఖాళీ చేయించారు. అయితే ఇప్పుడు తప్పుడు నివేదిక తయారు చేసి అక్రమాలకు గురవుతుందని నిర్ధారకంగా ఉందంటూ ఏకంగా ప్రభుత్వంతోనే అమ్మకానికి పెట్టించారు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూటమి నేతలకు పత్తాను పలికినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మఠం భూములపై విచారణ జరపాల్సిన, నివేదికలు ఇవ్వాల్సిన కీలక అధికారులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో అక్రమదారులకు పెద్ద అవకాశంగా మారింది. నియోజకవర్గ తహసీల్దార్ కొన్ని నెలల క్రితమే సెలవుపై వెళ్ళిపోయారు. దానితో వచ్చిన ఇన్ఛార్జ్ సర్వేయర్ను కూడా తాడిపత్రికి FCACగా బదిలీ చేశారు. ఇదే అదనుగా కూటమి నేతలు పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకుంటూ ఉన్నతాధికారులు లేని సమయం చూసి డిప్యూటీ తహసీల్దార్పై రాజకీయ ఒత్తిడి తెచ్చి మఠం భూములను అమ్మేలా నివేదికలను పంపడంలో కూటమి నేతలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విలువైన పుష్పగిరి మఠం భూములను కాపాడాలని కల్లూరు అగ్రహారణ గ్రామస్తులు కోరుతున్నారు. నంబర్ 789 పేరుతో గావిదిన్న మండలం కల్లూరు అగ్రహారానికి చెందినటువంటి పుష్పగిరి మాన్యంలో ఉన్న 6 ఎకరాల 89 సెంట్లను బహిరంగ వేలం వేసి ఆ వచ్చిన డబ్బులతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ గుడికి సంబంధించిన నిర్వహణకు చూస్తామని చెప్పేసి ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. అయితే ఆ భూమిలో గత 5 సంవత్సరాలకు పైగానే పేదలు గుడిసెలేసుకొని పేదలు ఉన్నట్టున్న పరిస్థితి ఉంది. వాటిని రక్షించాలని కోర్టును సైతం వెళ్ళడం జరిగింది. అయితే కొద్దిమంది ఇటీవల ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దేవాలయ భూముల్ని వేలం ద్వారా కొనాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని ద్వారా పేదలు హక్కును కోల్పోయే పరిస్థితి ఉంది. ఓ రకంగా దేవుడు అందరివాడు తప్ప కొందరివాడు కాదనేటువంటిది సత్యంగా ఉంటుంది. కానీ ఈరోజు వేలం వేయడం వలన పేదలు తమ నివాసానికి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం సిపిఎం పార్టీగా ఈ వేలాన్ని మేము అడ్డుకుంటాము, పేదలు ఆ భూమిని ఆక్రమించుకుంటామనేటువంటిది తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ భూముల